నమస్తే వెల్కమ్ టు NH మీడియా ముందుగా హెడ్లైన్స్ డార్క్ డేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ ఎమర్జెన్సీపై పోరాటం చేసిన వారికి నివాళులర్పించే రోజన్న మోదీ నీట్ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీట్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాతల సమావేశం పవన్ తో సమావేశం ఉల్లాసంగా సాగిందన్న అల్లు అరవింద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికతో మనస్తాపానికి గురయ్యారన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భవిష్యత్తును కాలం నిర్ణయిస్తుందని వ్యాఖ్య ఆస్ట్రేలియాను ఓడించి సగర్వంగా సెమీస్ కు టీమిండియా ఆసీస్ ను 24 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా మొదట్లో నష్టాలు చివరిలో కొనుగోళ్లు 131 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఎమర్జెన్సీ రోజులు చీకటి రోజులని కాంగ్రెస్ తో విభేదించిన వారిని హింసించారు వేధించారని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు డార్క్ డేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అని #ట్యాగ్ తో ట్వీట్ చేశారు ఇందిరాగాంధీ హయాంలో 25 జూన్ 1975 నుంచి 21 మార్చి 1977 వరకు విధించిన అత్యయక స్థితిపై మోదీ మరోసారి స్పందించారు ఎమర్జెన్సీని వ్యతిరేకించి ఎదిరించిన వారందరికీ ఈ రోజు నివాళులర్పించే రోజు అని పేర్కొన్నారు ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను అలాగే ప్రతి భారతీయుడు గౌరవించే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తుంగలో తొక్కిందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఎమర్జెన్సీ మనస్తత్వం సజీవంగా ఉందని విమర్శించారు అందుకే ప్రజలు వారిని తిరస్కరించారన్నారు ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగంపై తమ ప్రేమను చెప్పుకునే నైతిక హక్కు లేదన్నారు ఎమర్జెన్సీ విధించిన పార్టీయే లెక్కలేనన్ని సందర్భాల్లో ఆర్టికల్ 356ను విధించిందన్నారు పత్రికా స్వేచ్ఛను నాశనం చేయడానికి బిల్లును తీసుకువచ్చారన్నారు ఫెడరలిజాన్ని నాశనం చేశారని మండిపడ్డారు రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు బలహీన వర్గాలను అణిచివేసేందుకు సామాజికంగా తిరోగమన విధానాలను ఆవిష్కరించారని విమర్శించారు కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించి దేశాన్ని జైలు పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నీట్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఢిల్లీలో ఆయన వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు అనంతరం ఆయన ఏఐసిసి కార్యాలయానికి వెళ్లగా అక్కడ నీట్ పరీక్ష అంశంపై మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏ ఒక్కరిపైనో కేసు వేసి క్లోజ్ చేసేందుకు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించారని విమర్శించారు కానీ జ్యుడిషియల్ విచారణ అవసరమన్నారు ప్రధాని మోదీ విద్యార్థులకు భరోసా ఇవ్వడం లేదన్నారు తెలంగాణకు సైనిక్ స్కూల్ కావాలని ఇదే విషయమై తాను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను అడిగానన్నారు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు And sir, how do you look at PM's statement मैं today, साफ sir? कहना चाहता हूँ ये सरकार बिल्कुल फेल हो गई एग्जाम कंडक्ट करने में। दूसरी हाथ से सरकार किसी के ऊपर इल्जाम लगा देके केस को दबाने के लिए कोशिश कर रहा है। इसीलिए कांग्रेस पार्टी जो डिमांड किया सिटिंग जज को रखकर जो कार्रवाई करना है तो हम कांग्रेस के पार्टी तरफ से तेलंगाना मुख्यमंत्री के नाते हम लोग केंद्र सरकार के लिए डिमांड कर रहा है ये सरकार के नाकामयाबी किसी के ऊपर इल्जाम रख के किसी को केस में रख दे के केस जो क्लोज करने के लिए सीबीआई को देकर ये केस खत्म करने के लिए भरी करने के लिए जो कोशिश कर रहा है ये ठीक नहीं है ये कंप्लीट जुडिशियल इंक्वायरी होना चाहिए Sir, today PM didn't mention about NEET exam result row while he made a customary remark in the parliament. How do you look at PM's statement? He discussed
इमरजेंसी 50 years ago. तो प्राइम मिनिस्टर जी क्या कहा मैं सुना ही नहीं। मैं एक बात साफ कहना चाहता हूँ, जब जब केंद्र सरकार ने पहुंचाते हैं तब प्राइम मिनिस्टर साहब ने खामोश हो जाता है, तो इससे कोई फायदा नहीं है। इस बार करोड़ों युवता सड़क पे आ रहे हैं। तेलंगाना में हमारे यूथ कांग्रेस NSY के हजारों लोग विद्यार्थी लोग सड़क पे धरना कर रहे हैं। तो केंद्र सरकार जो कार्रवाई करना है, जो भरोसा देना है करोड़ युवता को, जो स्टूडेंट्स को जो भरोसा देना है नरेंद्र मोदी जी, वो भरोसा नहीं दे रहा है। जो मोदी जी गारंटी कहा, मैं मोदी जी से ये सवाल पूछना चाहता हूँ, आपका गारंटी कहाँ गए? नीट एग्जाम कंडक्ट करने में आपका गारंटी नहीं है, तो आपका गारंटी, इसका वारंटी खत्म हो चुके हैं। मैं चुनाव से पहले भी यही कहा था, मोदी जी वारंटी खत्म हो गए, मोदी जी कुछ भी करने दो, उसका कुछ अक्षर नहीं लगने वाले। अभी भी कम से कम मोदी जी जुडिशियल इंक्वायरी डालो, सिटिंग जज को बिठा के इसके ऊपर कार्रवाई करना, और इसको जो इसमें ये करोड़ों विद्यार्थियों भविष्य जो खेला है उन लोगों को सबको उनको पनिशमेंट मिलना चाहिए। यस, सीबीआई इंक्वायरी इज नॉट इनफ। జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలు, సభ నియమావళిని ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నారు. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మపై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో బాధితురాలు ఈశ్వరమ్మను కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తలదించుకునే ఘటన ఇది అని పేర్కొన్నారు. యావత్ సమాజం తీవ్రంగా ఖండించాలని అన్నారు. ఎట్లా ఉంది? పర్లేదా? తగ్గిందా? వాయి వచ్చింది కదా, వాయి తగ్గిందా? ఎన్నిసార్లు వచ్చింది వాయి? ఈసారి వచ్చింది అది కూడా ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి 5 సంతకాల ద్వారా తీసుకున్న నిర్ణయాలను సీఎం అధ్యక్షతన జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించడం పట్ల టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ హర్షం కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మొదటి కేబినెట్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత స్వీకరించిన మొదటి రోజున మొదటి 5 సంతకాలు చేసినటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఈరోజు కేబినెట్ మీటింగ్లో చర్చించి ఆమోదం జరిగింది. ఈరోజు కేబినెట్ సమావేశంలో ఆమోదించినటువంటి విషయాల మేరకు ఈ రాష్ట్రంలో మెగా డిఎస్ ద్వారా 16,347 మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల నిరుద్యోగ యువతకు మంచి ప్రయోజనం కలుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా జరగకుండా ఒకే ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వ పాలనలో పేదల ఆకలి తీస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లు మూసివేయడం జరిగింది. ఈరోజు కేబినెట్ ద్వారా తిరిగి రాష్ట్రంలో గతంలో అమలు ఉన్నటువంటి 183 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుంది. మరి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే ఒక పూట పేదలకు, చిరుద్యోగులు కానీ నిరాశ్రులకు అంతా కూడా భోజన వసతి కల్పించడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో మరో 20 క్యాంటీన్లు అదనంగా కూడా
ఏర్పాటు చేయడం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని యోచిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగిస్తున్నారు. జగిత్యాలలోని సీనియర్ నేత నివాసానికి మంత్రి వెళ్లారు. అంతకుముందు పార్టీ నాయకులు అది శ్రీనివాస్ అడ్లూరి, లక్ష్మణ్ కుమార్ తదితరులు ఆయనతో చర్చ జరిపారు. ఆ తర్వాత శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. బుజ్జగింపుల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు, జీవన్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. తాను పార్టీ కోసం 40 ఏళ్లుగా చిత్తశుద్ధితో పనిచేశానని ఆయన శ్రీధర్ బాబుతో వాపోయారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వంటి నేతలు ఆహ్వానించినప్పటికీ తాను పార్టీని విడదలదని తెలిపారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో అన్యాయం జరిగిందని, ఇప్పుడు అన్యాయమే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. కనీసం ఎమ్మెల్యే చేరిక గురించి కూడా తనకు సమాచారం లేదని వాపోయారని సమాచారం. తనకు సరైన గౌరవం ఇవ్వలేదన్నారు. అయితే మీ గౌరవానికి తగిన పదవి ఇస్తామని జీవన్ రెడ్డికి శ్రీధర్ బాబు నచ్చచెప్పారని తెలుస్తోంది. తెలుగు సినీ నిర్మాతలు విజయవాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. పవన్ క్యాంపు కార్యాలయంలో సమావేశం ముగిసిన అనంతరం సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశం ఉల్లాసంగా సాగిందని వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి అంశాలు కూడా ఈ సమావేశంలో మాట్లాడుకున్నప్పటికీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్ర పరిశ్రమ ప్రతినిధుల బృందం కలిసినప్పుడు అన్ని విషయాలు చెప్తామని తెలిపారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. చాలా గట్టిగా మాట్లాడతానండి, మీది వీకేమో చూడండి. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు. మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక పట్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ వీడుతారనే ప్రచారం నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ఆయన నివాసానికి చేరుకుని బుజ్జగించారు. అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలను పాటిస్తానన్నారు. కానీ సంజయ్ చేరికపై కార్యకర్తల మనోభావాలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం పార్టీ కోసమే పనిచేశానని, కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తన భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను అందరూ గమనిస్తున్నారు. ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైండ్రు, వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తుండ్రు, కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆచిత్య ఫలితం పొందలేని పరిస్థితులు, కొంత వాళ్ళంతా బాధతో ఉన్నట్టు పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ, వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అగ్రనిక్షలు కృషి చేసి 4 దశాబ్దాల ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో
ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది. భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా ముందు పడుతుంది. ఇప్పుడు శ్రీధర్ మంత్రి శ్రీధర్బాబు తోటి మీరు మాట్లాడారు కదా, మీరు అంటే ఆయన సమ్మతించారా? ఇద్దరు సంతృప్తి అనేది కాదు, జరిగిన పరిణామాలపై ఏదైతుందో చర్చించడం జరిగింది. జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది. కానీ శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావనతోని మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంచవచ్చు. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని. ట్రాఫిక్ నియంత్రణపై ఎన్ఎస్ఎస్ నేషనల్ స్టూడెంట్ సర్వీస్ వాలంటీర్లకు శిక్షణ మొదలు పెడుతున్నట్లు డీజీపీ రవిగుప్తా హైదరాబాద్ బషీర్బాగ్ లో తెలిపారు. వివిధ కాలేజీలకు చెందిన వాలంటీర్లకు బ్యాచ్ల వారీగా పోలీసులు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. మొదటి బ్యాచ్ లో 100 మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. శిక్షణ అనంతరం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో వాలంటీర్లు భాగస్వామ్యం కానున్నారు. This is one thing which we have to be very careful about, and we have to follow the rules and regulations. Whether we are drivers, whether we are pedestrians, whether we are just walking on the road for whatever purpose, it affects all of us. We know that millions of people are affected. Either it may be injury or it may be death because of road accidents worldwide. And of course, we contribute a major part of that. As Vishprasad was saying, we contribute about 11% of that. It's a pretty high number. Traffic regulation relates to the rules and regulations, the guidelines which govern the movement of traffic, the movement of civilians on the road. All of you at some point or the other, you must have experienced problems or faced problems because of traffic snarls, traffic congestions and things like that. Imagine your relative, somebody needs to reach a hospital urgently, he's in an ambulance, but because of traffic congestion, traffic jam, the ambulance is not able to make its way to the hospital in time. It can happen to any one of us. It can happen to me, it can happen to you. So if no one is safe, so we have to be involved, and we have to be involved as a community in regulation of traffic. Here, I would just like to relate, like to mention, సిద్దిపేట జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని, ప్రభుత్వం నిషేధించిన గంజాయి, గుట్కా, మరే ఇతర మత్తు పదార్థాల గురించి జిల్లా పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు బెజ్జంకి మండలం కేంద్రం, గుండారం, బెజ్జంకి క్రాసింగ్లలో, పాన్ షాపులు, కిరాణా దుకాణంలలో మత్తు పదార్థాలను గుర్తించే పోలీసు జాగిలాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెజ్జంకి ఎస్ఐ జె కృష్ణారెడ్డి మాట్లాడుతూ, గుట్కా ప్యాకెట్లు, గంజాయి, ఇతరత్ర మత్తు పదార్థాలు కలిగి ఉన్న విక్రయించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా వ్యక్తుల వద్ద పాన్ షాపులలో విక్రయిస్తున్నారని తెలిస్తే 100కు డయల్ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి హెడ్ కానిస్టేబుల్ కనకయ్య, కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి, జోగు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇది మన ఏమంటారు దాన్ని గుట్కాలు, ఏదైనా తాగినోడు కూడా ఉంటే కూడా దొరుకుతారు దాన్ని. అందుకని ఫోటో తీసుకున్నారు లేదన్న డాన్స్.
రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో రామాయంపేట పట్టణ అభివృద్ధి కోసం ప్రణాళికను తయారు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎం దేవేందర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి పనుల కోసం ఆమోదించడం జరిగిందని, అత్యవసర విభాగం కింద సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ కోసం పిచికారీ, ఫాంగింగ్, బ్లీచింగ్ తో పాటు త్రాగునీటి సమస్య, వీధి దీపాలు మరమ్మతులు, 15 ఆర్థిక సంఘం నిధుల నుండి మున్సిపల్ పట్టణంలోని ప్రతి వార్డుకు 10 లక్షల రూపాయలు చొప్పున పని అభివృద్ధి పనులకు తీర్మానించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, యాదగిరి కమిషనర్ దేవేందర్ తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మంత్రి మీటింగ్ జరపబడ్డది. అందులో కూడా గౌరవమైన చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ మరియు వార్డ్ కౌన్సిలర్స్ మరియు మా యొక్క సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఇందులోపల ఏదైతే ఎమర్జెన్సీ వర్క్స్ కింద అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ తీసుకోవడం పడ్డది. ఏదైతే మెయింటెనెన్స్ అంటే వాటర్ సప్లై, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా ప్రతి వార్డుకు ఒక 10 లక్షల చొప్పున ఏదైతే పట్టణ ప్రగతికి సీసీ రోడ్స్ కానీ డ్రైవ్స్ కానీ అవికి మంజూరు చేయడం అనేది ఇదే తీర్మానించడమే. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రణవ్ నడుమ మాటలు చిలికి గాలివానగా మారాయి. సవాళ్లు ప్రతి సవాళ్లకు దారి తీయడంతో ఇవాళ చేల్పూర్ హనుమాన్ ఆలయంలో ఇద్దరు లీడర్లు సవాలుకు సై అన్నారు. ఉదయం నుండి గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొనగా పోలీసులు భారీగా మోహరించారు. పెద్ద ఎత్తున ఇరు పార్టీల లీడర్లు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా కౌశిక్ రెడ్డిని వీణవంకలో, ప్రణవ్ ను సింగపూర్ లో పోలీసుల హౌస్ అరెస్ట్ చేశారు. చల్పూర్ హనుమాన్ దేవాలయం వద్ద నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ లీడర్లపై పోలీసులు ఒక్కసారిగా లాఠీలు జులిపించారు. లాఠీ చార్జిలో ఎన్ఎస్యుఐ అధ్యక్షులు సజ్జు చేతికి గాయం కాగా కాంగ్రెస్ లీడర్లు పోలీసుల లాఠీ చార్జీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా కమలాపూర్ నుండి తరలి వచ్చిన కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె చేపట్టారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఓపీ సేవలు, ఎలెక్టివ్ సర్జరీలు, వార్డు డ్యూటీలను సోమవారం ఉదయం నుంచి పూర్తిగా బహిష్కరించిన జూడాలు హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆవరణలో బైఠాయించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తమ నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమస్యలు వెంటనే వెంటనే
వరల్డ్ కప్ 2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా 6వ విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించి సగర్వంగా సెమీస్లో అడుగుపెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 పరుగులు బాదడం, బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 24 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. గ్రూప్ 1 నుంచి సెమీఫైనల్స్ కు అర్హత సాధించిన టీమిండియా ఇంగ్లాండ్తో తలపడనుంది. జూన్ 27న గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో 2వ సెమీఫైనల్ పోరులో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. కాగా 2022 టీ20 వరల్డ్ కప్ లో కూడా సెమీఫైనల్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్ లో భారత్ ను ఓడించి ఫైనల్ కు వెళ్లిన ఇంగ్లీష్ జట్టు టైటిల్ ను కూడా కైవసం చేసుకుంది. కాగా గ్రూప్ 1 నుంచి మరో సెమీఫైనల్ బర్త్ కోసం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పోటీ నెలకొంది. బంగ్లాదేశ్ పై గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ నేరుగా సెమీస్ చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే నెట్ రన్ రేట్ ఆధారంగా ఆసీస్, ఆఫ్ఘన్ జట్లతో ఒకటి సెమీస్ చేరుకుంటుంది. అర్హత సాధించిన జట్టు దక్షిణాఫ్రికాను ఢీకొట్టాల్సి ఉంటుంది. దేశీయ సూచీలో ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలకు చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో నష్టాల నుంచి లాభాల బాట పట్టాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా కోలుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఒకసారిగా లాభాల బాట పట్టాయి. దీంతో సెన్సెక్స్ 131 పాయింట్ల లాభంతో రోజును ముగించుకుంది. శుక్రవారం ముగింపు 77,209తో పోల్చుకుంటే దాదాపు 400 పాయింట్ల నష్టంతో 76,885 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం చాలా వరకు నష్టాల్లోనే కదలాడింది. ఒక దశలో 500 పాయింట్లు కోల్పోయి 76,745 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. అయితే చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడే కనిష్టం నుంచి ఒక దశలో ఏకంగా 700 పాయింట్లు ఎగబాకింది. చివరకు 131 పాయింట్ల లాభంతో 77,341 వద్ద రోజును ముగించింది. ఇక నిఫ్టీ 365 పాయింట్ల లాభంతో 23,537 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ లో ఆస్ట్రాన్ లిమిటెడ్, కమిన్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇన్ఫో ఎడ్జ్ షేర్లు లాభపడ్డాయి. కంటైనర్ కార్పొరేషన్, సెయిల్, ఆర్బిఎల్ బ్యాంక్, సన్ టీవీ నెట్వర్క్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 147 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 42 పాయింట్లు లాభపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.46గా ఉంది. వార్తను ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డార్క్ డేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటూ ప్రధాని మోదీ ట్వీట్. ఎమర్జెన్సీపై పోరాటం చేసిన వారికి నివాళులర్పించే రోజన్న మోదీ. నీట్ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నీట్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాతల సమావేశం. పవన్ తో సమావేశం ఉల్లాసంగా సాగిందన్న అల్లు అరవింద్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికతో మనస్తాపానికి గురయ్యారన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. భవిష్యత్తును కాలం నిర్ణయిస్తుందని వ్యాఖ్య. ఆస్ట్రేలియాను ఓడించి సగర్వంగా సెమీస్ కు టీమిండియా. ఆసీస్ ను 24 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా. మొదట్లో నష్టాలు, చివర్లో కొనుగోళ్లు. 131 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.